మన రిజిస్ట్రేషన్ అమెరికాలోనే ఎందుకు చేయడం, ఇండియాలో చేయవచ్చు కదా అనేది దృఢంగా వచ్చే సందేహం అన్నమాట. ప్రభుపాద్ వారు భారతదేశంలో కూడా లీగ్ ఆఫ్ డివోటీస్ ఇది స్థాపించారు. కానీ భారతదేశంలో ఆయనకి చాలా ఆ సమయంలో ఒక 40 సంవత్సరాల దాకా ప్రభుపాద్ వారు కష్టపడ్డారు ఈ యొక్క ప్రచారం చేయటానికి ఇవన్నీ. కానీ పెద్దగా ఏం సక్సెస్ రాలేదు. అయితే ఆయన 70 ఏళ్ల వయసులో ఆయనకి అవకాశం దొరికింది అమెరికాకు వెళ్ళటానికి. అది కూడా ఏం ఫ్లైట్ టికెట్ దొరకలేదు. దాని కార్గో షిప్లో ఒక టికెట్ దొరికితే దాని ద్వారా వెళ్ళి ఆయన అక్కడ అమెరికాలో అక్కడున్న యూత్తో ఆయన ప్రచారం చేసినప్పుడు ఆయనకు ఒక 10-15 మంది యూత్ ఉంటే వారి ద్వారా ఆయన అక్కడ బైలాస్తో పాటు అక్కడ ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు. తర్వాత అది ప్రచారం పెరిగి అక్కడి నుంచి వాళ్ళందరినీ తీసుకొచ్చి భారతదేశంలో ప్రచారం చేశారు. సో అక్కడ ప్రచారం చేయడానికి ఆయనకి అవకాశం కావాలి కాబట్టి అక్కడ ఆయన ఒక ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేశారు, ఇస్కాన్ అని. అంటే ఇంగ్లీష్లో ఎందుకు ఉంది అంటే అక్కడ అందరు ఇంగ్లీష్ వస్తుంది కాబట్టి. అదే ఇండియాలో ఉంటే ఆయన హిందీ పేరుతో ఏదైనా స్టార్ట్ చేసి ఉండేవారు. ఇప్పుడు అమెరికాలో స్టార్ట్ చేశారు కాబట్టి అక్కడ వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఇస్కాన్ అని స్టార్ట్ చేశారు. అది ఇండియాకు వాళ్ళే వచ్చారు, వాళ్ళే ప్రచారం చేశారు. తర్వాత ప్రభుపాద్ వారి తర్వాత వారి శిష్యులే దాన్ని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు భారతదేశం ప్రపంచవ్యాప్తంగా అలా ప్రచారం చేస్తారు. అమెరికాలో ఉంది అంటే అక్కడ స్టార్ట్ చేశారు కాబట్టి అక్కడ అలా పెట్టారనమాట.